బ్రహ్మోస్మి. ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస కృష్ణపక్ష చతుర్దశి. ఈ రోజు విశేషమైన రోజు, చతుర్దశి. అంతేకాదు ఈ రోజు కాత్యాయన దేవి వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారు. అయితే మనం ఈ రోజు అందరూ కూడా ఓం ధూమ్ దుర్గాయై నమః అనే నామాన్ని జపించి దుర్గాదేవి అనుగ్రహం పొందుదాం. ఓం ధూమ్ దుర్గాయై నమః. 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 ఈరోజు ఎవరైతే దుర్గాదేవి నామస్మరణ చేస్తారో వాళ్ళకి ధైర్యం ప్రాప్తిస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అనేవి తొలగిపోతాయి. ప్రకృతిలో చైతన్య శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఒక ప్రకృతిలో ఉన్న చైతన్య శక్తి, అమ్మవారి శక్తిని మనం స్వీకరించాలంటే దుర్గాదేవికి ఈ రోజు నామస్మరణ, పూజ ఇటువంటివి సమర్పించుకోవడం మనకి అదృష్టంగా ప్రాప్తిస్తుంది. అదృష్టం అంటే జీవితంలో ఏంటి? ఎప్పుడైనా అదృష్టం ఎలా మనకి ప్రాప్తిస్తుంది? ఎప్పుడైనా అనుకున్నారా? ఏదైనా అనుకోకుండా మంచి సంఘటనలు జరిగితే అదృష్టం అంటారు. అదే అనుకోకుండా ఏదైనా దుర్ఘటనలు జరిగితే దురాదృష్టం, లేదు ఇంకేదైనా వాటికి మనం చెప్తూ ఉంటాం. అయితే మనం అందరూ తెలుసుకోవాలి, అదృష్టం అనేది కష్టంతోనే ప్రాప్తిస్తుంది. కష్టపడకపోతే అదృష్టం ఎప్పుడూ ప్రాప్తించదు. మనము ఎంత కష్టపడుతూ ఉంటామో అంత అదృష్టం దగ్గర అవుతూ ఉంటుంది. కష్టంతో స్నేహం చేస్తుంది అదృష్టం, దురాదృష్టంతో శత్రువుగా ఉంటుంది అదృష్టం. అందుకే జీవితంలో ఏదైనా కష్టపడితే ఆ కష్టంతో వచ్చే ప్రతిఫలం అదృష్టంగా మనకి కలిసి వస్తూ ఉంటుంది. మనం కష్టపడడం మానేస్తే అదృష్టం దూరం అయిపోతుంది. చాలా మంది ఈ కాలంలో ఇదే విధానంగా నేను ఎంత కష్టపడినా అభివృద్ధి అవుతాలేదు, నేను ఎంత కష్టపడినా అక్కడే ఉండిపోతున్నా, ఎందుకో చాలా కష్టాలున్నాయి, మా జీవితంలో మా కుటుంబంలో అభివృద్ధి అనేది లేదు, ఏదో తెలియని శాపాలు ఉన్నాయా, మా కుటుంబానికి కర్మ ఎందుకు అంతా మమ్మల్ని ఎంబడపడుతూ ఉంది, ఇంట్లో నలుగురు కష్టపడుతున్నాం, మేము అభివృద్ధి లేదు అనేటప్పుడు ఖచ్చితంగా మనకేదో కర్మ అనేది మన వెనుక ప్రయాణం చేస్తూ ఉంది. ఎప్పుడైనా కర్మ నుంచి బయటకు పడాలి త్వరగా అంటే దాన ధర్మాలు చేయాలి. ఎప్పుడైతే మనం కష్టాల్లోనే ఉన్నాము, మనం ఇంతే జీవితం అనుకుంటే అక్కడ ఇంట్లో అలక్ష్మి అనేది ఖచ్చితంగా నివాసిస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జీవితంలో దానం వల్ల పుణ్యము ప్రాప్తిస్తుంది, దానం వల్ల అభివృద్ధి కూడా చెందుతాము. మనం చాలా కష్టాల్లో ఉంటాము, ఇక భరించలేనన్ని కష్టాలు ఒకటి పైన ఒకటి వస్తూనే ఉంది. పిల్లలు మంచి మార్గంలో వెళ్ళట్లేదు, ఏదో భర్త మంచి మార్గంలో వెళ్ళట్లేదు, ఏదో కుటుంబంలో ఎవ్వరు కూడా ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోవట్లేదు, మనం ఎంత కష్టపడినా ఆ ప్రతిఫలం అందట్లేదు, కష్టపడుతూనే ఉన్నాము, మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు వస్తలేదు. ఇటువంటివి ఎన్నో విధాలుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. నిజమే, కానీ ఇటువంటి దోషాల నుంచి విముక్తి చెందాలంటే యజ్ఞ యాగాదులు చేయాలా? యజ్ఞ యాగాదులు చేయడానికి మన దగ్గర డబ్బులు లేదు, అప్పుడు ఎలా? అందుకే జీవితంలో కొన్ని సందర్భాల్లో దానాలకి అతి ఎక్కువ మహత్వాన్ని ఇచ్చింది మన సంప్రదాయం. ఎప్పుడైతే మనము అన్నదానము అనేది చేస్తూ ఉంటామో ఆ ఇంట్లో దారిద్రం ఎప్పటికీ నివాసించదు. అన్నదానం ఎలా చేయాలి అంటే, మీరు ఎక్కడో అన్న చిత్రాలకి డబ్బులు ఇచ్చేయడం, ఏదో పుణ్యక్షేత్రంలో వెళ్ళేసి అక్కడ ఒక ఎంతో మన శక్తికి తగినట్టుగా డబ్బులు ఇచ్చి వచ్చేయడం, ఇటువంటివి డొనేషన్స్ మంచిదే, కానీ మన దారిద్రం దూరం అవ్వాలి అంటే ఖచ్చితంగా మనము ఎవరైనా చుట్టుపక్కల ఆకలితో ఉన్న వారిని, లేదా దూరం నుంచి ప్రయాణం చేసి నడుచుకొని వెళ్తున్న దేవతా భక్తులకి, ఇటువంటి వారికి, ఆకలితో ఉన్న వారికి ఆహారము అనేది ఇస్తూ ఉంటే దారిద్రం దూరం అవుతుంది. మీరే చక్కగా అన్నాన్ని వండి దాన్ని చక్కగా తీసుకెళ్లి ఇవ్వండి. పరిశుభ్రంతో ప్రేమతో ఇతరులకి అన్నాన్ని వడ్డిస్తూ ఉండండి. ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న దారిద్రం దూరం అయిపోతుంది. మనం ఎంతో మందికి, వందల మంది, వేల మందికి అన్నదానం చేసే అవసరం లేదు. ఆకలితో ఉన్న వారికి ఒక్కరికైనా కడప నిండా భోజనం పెడుతూ ఉండండి. మీలో ఉన్న దారిద్రం అలాగే పోతుంది. ఎవరికైతే ఇతరులతో ఉన్న ఒక డబ్బుని లాక్కోవడం, ఇతరులతో ఎలా వాళ్ళకి అబద్ధాలు చెప్పి మనం పైకి రావాలి, ఎలా ఆ డబ్బుని సంపాదించి మనము సుఖంగా బతకాలి అనుకొని సతత ప్రయత్నాలు చేసి ఇతరులకి అబద్ధాలు చెప్పడం, వంచడం, లేదో ప్రతిసారి వాళ్ళకి అబద్ధాలు చెప్పి ఏదో ఒక విధానంగా డబ్బులు తీసుకొని మనం పైకి రావాలి అనుకొని ప్రయత్నిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడు సతతంగా దారిద్రం వాళ్ళల్లోనే ఉంటుంది. అందుకే డబ్బుల విషయంలో అబద్ధం చెప్పినా, ఆహార విషయంలో అబద్ధం చెప్పినా వాళ్ళకి దరిద్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇలా మన జీవితంలో
కొన్నిటిని వదులుకొని మనం కష్టపడిండే డబ్బులు ₹1 ఒక దీపం వెలిగించిన, ₹10 ఒక మనిషికి ఒక ఇడ్లీ పెట్టినా ఖచ్చితంగా మన కష్టాలు మన ఆపదల నుంచి బయటపడతాం. అందుకే నెలకో 6 నెలలకో 3 నెలలకో ఎక్కడో ఒక చోటు అన్నదానాలు అటువంటివి నిర్వహిస్తూ ఉండండి. ఖచ్చితంగా అది మనకి శుభం చేస్తుంది. మనకి తెలియకుండానే మనలో ఉన్న కర్మ ఫలాలు తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా మన సంప్రదాయంలో మన శాస్త్రంలో ఉన్న నీతి పద్ధతులు. ఇటువంటి వాటిని ఆచరించండి, దారిద్ర్యం నుంచి బయటికి రావచ్చు. ఏ ఇంట్లో అయితే పురుషుడు ఉదయం 8-9 గంటల వరకు నిద్రిస్తూ ఉంటాడో ఆ ఇంట్లో ఎంత డబ్బొచ్చినా అభివృద్ధి చెందదు. ఏ ఇంట్లో అయితే పుణ్యవతి అంటే ఆ ఇంట్లో ఆమె ఎంత పవిత్రంగా ఉన్నా సాయంత్రం పూట సూర్యుడు అస్తమించే సమయంలో నిద్రించడం, ఆహారం సేవించడం మరియు సూర్యుడు అస్తమించే సమయంలో స్నానం చేయడం, ఈ 3 చెయ్యరాదు పుణ్యశ్రీ. సూర్యుడు అస్తమించడానికి ముందే స్నానం చేసి ఉండాలి, సూర్యుడు అస్తమించే సమయంలో ఇంట్లో దీపం వెలిగిస్తూ ఉండాలి, మరియు దానికి ముందే ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోవాలి. అలా చేస్తూ ఉంటే అలక్ష్మి అనేది తానంతకు తానే దూరం అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పౌర్ణమి రోజులు దగ్గరకు వస్తూ ఉంటాయో అప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రకృతిలో చాలా ఎక్కువ ఉంటుంది. పౌర్ణమి రోజు ప్రకృతిలో దైవ శక్తి ఎక్కువ ఉంటుంది. అమావాస్య రోజు ప్రకృతిలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, దైత్య శక్తి అనేది ఎక్కువ ఉంటుంది. ఆ దైత్య శక్తుల కోసం చాలా మంది అమావాస్య రోజు అటువంటి శక్తిని ఆకర్షించి వాళ్ళు దాని ప్రభావం ఇతరులపైన చూపించి వాళ్ళు ఏదో ప్రతిఫలం పొందాలని చూస్తూ ఉంటారు. అటువంటి శక్తులు వాళ్ళపైన ఎందుకు ప్రభావం చూపిస్తాయంటే ఇటువంటి దారిద్రపు పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అటువంటి వారిని ఆకర్షిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఎవరిలో నెగిటివిటీ ఉంటుందో వాళ్ళకి ఆ నెగిటివిటీ అట్రాక్ట్ అవుతుంది, ఎవరిలో పాజిటివిటీ ఉంటుందో వాళ్ళకే ఆ పాజిటివిటీ దగ్గర అవుతూ ఉంటుంది. అంతే నిజం. ఎందుకంటే ఎవరైతే దైవ భక్తులు ఉంటారో ఎప్పుడు పాజిటివ్ గా ఉంటారో వాళ్ళకు దేవాలయానికి వెళ్ళినా దేవస్థానానికి వెళ్ళినా కూడా అప్పుడు వాళ్ళకి అక్కడున్న పాజిటివ్ ఎనర్జీ దైవ శక్తి వీళ్ళపైన ప్రభావం చూపించే అనుభూతి వాళ్ళు చెందుతారు. ఆ ముఖంలో ఆ తేజస్సు ఆ వర్చస్సు అలాగే కనబడుతుంది. అది గొప్ప ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఎవరిలో అయితే నెగిటివిటీ ఉంటుందో వాళ్ళకి దేవాలయానికి వెళ్ళాలంటే కోపం వస్తుంది, దేవాలయానికి వెళ్ళడానికి నిరాకరిస్తూ ఉంటారు, మరియు దేవస్థానం దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళకి చెమటలు పట్టేయడం లేదు వెళ్ళడానికి ఏదైనా ఆపదలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే దాని అర్థం వాళ్ళ వెనక నెగిటివ్ ఎనర్జీ ఉంది, అది ఆపేస్తుంది అని అర్థం. అందుకే ఆ ఎనర్జీ నుంచి మనం తప్పించుకోవాలంటే దేవాలయానికి వెళ్తూ ఉండాలి, దేవతారాధన చేస్తూ ఉండాలి, అలా మన ఇంటిని పవిత్రంగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక భగవంతుని నామ జపం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనలో పాజిటివిటీ అనే దైవ శక్తి అనేది పెరిగి దారిద్ర శక్తి అనేది దూరం అవుతుంది. మరియు మన ఇంట్లో ఎప్పుడే కానీ పిల్లలు పాజిటివ్ గా ఉండాలి అన్నప్పుడు వాళ్ళని పాజిటివ్ థింక్ తోనే సరిచేయడానికి ప్రయత్నించాలి. గుర్తుపెట్టుకోండి, చాలా మంది చదివే పిల్లలు వాళ్ళలో నిరాశ మనోభావం ఉంది, లేదో వాళ్ళు ఏదో ఎప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు, లేదో ఏదో తెలియని బాధ వాళ్ళు పడుతూ ఉన్నారు, వాళ్ళని మనం శాంతింపపరచాలి అని తల్లిదండ్రులు ఆలోచించి చక్కగా చదువుకోమ్మా అని వాళ్ళు ఉన్న చోటుకే వెళ్ళి ఆ బెడ్ పైన కూర్చోబెట్టి ఇదిగో ఇక్కడే భోజనం తిను, లేదా ఇక్కడే పడుకో, నేను ఉన్నాను కదా టాబ్లెట్స్ తీసుకో, ఇలాంటివి చేస్తూ ఉంటారు. దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువే అవుతుంది. ఎందుకంటే ఆహారం తినే చోటు ఆహారాన్ని సేవించాలి, మనం పడుకొని నిద్రించే చోటు బెడ్ పైన కూర్చొని ఆహారం తింటే వాళ్ళకి డిప్రెషన్ ఎక్కువ అవుతుంది, మరింత దారిద్రం ఎక్కువ అవుతుంది. దానివల్ల వాళ్ళకి ఇంకంత ఏదైతే డిప్రెషన్ లో ఉంటారో అవి ఎక్కువైపోతుంది. ఎప్పుడు కూడా నిద్రించే సమయంలో మాత్రమే బెడ్ పైన కూర్చోవాలి, కానీ ఎప్పుడు దానిపైన కూర్చొని టైం పాస్ చేయడం అంత ముఖ్యం కాదు, అంత మంచిది కాదు. అందుకే ఇటువంటి చిన్న చిన్న మార్పులు ఇంట్లో తెచ్చుకుంటూ ఉండండి, మరియు అన్నదానాలు ఇటువంటి కార్యక్రమాలని చేస్తూ ఉండండి. ఆ ఇంట్లో అపారమైన ధన సంపద ధనలక్ష్మి అనేది అభివృద్ధి అవుతుంది. ఆ ఇంట్లో నుంచి ఈ అలక్ష్మి అనేది దూరం అవుతుంది. అప్పుడు ఆ ఇంట్లో సిరి సంపదలతో పాటు సుఖ సంపద అనేది కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక రేపు అమావాస్య చాలా విశేషంగా వచ్చింది. రేపు ఎటువంటి పూజని చేస్తే మన ఇంట్లో ఏ శుభం జరుగుతుంది? రేపు గురువారం అమావాస్య ఉండే సమయంలో ప్రకృతిలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్న రోజు పాజిటివ్ ఎనర్జీని దాన్ని ఎక్కువ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అని చాలా మంది ప్రశ్నలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆదివారం అమావాస్య, గురువారం అమావాస్య ఇలాంటి రోజుల్లో నెగిటివిటీ ఎక్కువ, ఆకర్షణ శక్తులు ఇలాంటి వాటిని ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ మనం ఎటువంటి పూజ చేయాలి తెలుసా? గురువారం అమావాస్య వచ్చినప్పుడు కనకదార స్తోత్రాల్లో చదవాలి, లక్ష్మిని ఆకర్షించాలి. అది చాలా శుభం. రేపు ఉదయాన్నే
షట్కోణము అంటే 2 త్రిభుజాకారాల్ని కలిపితే షట్కోణం అవుతుంది. ఆ షట్కోణాన్ని వేసి దానిపైన ఒక ఆకు వేసి మధ్యలో మహాలక్ష్మి విగ్రహాన్ని పెట్టి యథాశక్తి పూజించి కమల పుష్పం లోటస్ ఫ్లవర్స్ ఒకటో రెండో అలంకరించండి. మరియు మహాలక్ష్మికి నెయ్యి దీపాలు వెలిగించండి. ఎర్రటి పుష్పాలతో అలంకరించి అర్చించండి. మహాలక్ష్మికి అలా పూజించి కనకదార స్తోత్రం పారాయణం చేసుకోండి. ఆ మహాలక్ష్మికి సంకల్పం చేయండి, మా ఇంట్లో ఉన్న దారిద్రం దూరం అవ్వాలి, కుటుంబంలో ప్రశాంతత ఏర్పడాలి, స్థిర లక్ష్మి అనేది మా ఇంట్లో ఉండాలి, మేం కష్టపడి సంపాదించేది మాకు మిగలాలి, మేము అభివృద్ధి చెందాలి, గృహం లేని వారు మాకు త్వరగా గృహయోగం కావాలి. ఇలా పరిపూర్ణంగా అమ్మవారిని కోరుకొని కనకదార స్తోత్రం పారాయణ చేసుకొని రేపు ఉదయం అమావాస్య రోజు స్నానం చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు పాలతో కాస్త బియ్యం పోసి మరిగించి అందులోకి అన్నం తయారు చేసి అందులోకి తేనె కలిపి నైవేద్యం పెట్టండి. దాన్ని ప్రసాదంగా ఇంట్లో ఉండే వాళ్ళు రేపు స్వీకరించాలి. ఇలా మహాలక్ష్మిని పూజించడం వలన మన గృహంలో లక్ష్మి అనుగ్రహం అపారంగా ఉంటుంది, దైవ శక్తి అభివృద్ధి అవుతుంది, ఇంట్లో సుఖ సంపద అనే లక్ష్మి ఆ లక్ష్మి నివాసం అవుతుంది. ఈ రోజు దివ్యమైన ఆయుక్షేమం. చాలా మంది సాయంత్రం ఇంటికి వెళ్ళంగానే పడుకోనే ముందు చాలా వరకు మాకి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఈ కాళ్ళ కింద పడిమల్లు అంటాం కదా, అవన్నీ ఎక్కువ పెయిన్ ఉంటాయి. ఎటువంటి పెయిన్ అంటే వేడి వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టేసే అంత పెయిన్ వస్తూ ఉంటుంది. దీని అన్నిటికీ కారణం ఏం తెలుసా? మీ ఆహార పద్ధతి. దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, సూర్యుడు అస్తమించిన తర్వాత బిఫోర్ డిన్నర్ ఎవరైనా చిప్స్ లాంటిది అంటే నూనెలో వేసిన పదార్థాలు ఎవరైతే నైట్ టైం తింటారో వాళ్ళకి ఖచ్చితంగా వాయు రోగం, కాళ్ళ చేతుల్లో జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి. కేవలం మడిమలు మాత్రమే నస్తున్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ రోజు చిప్స్ తినే ఉంటారు అని అర్థం. దాన్ని మానేయండి, మీ కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. తర్వాత ఏదైనా బ్లడ్ ఇష్యూ ఉండి నరాలకి బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా దాని వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే దానికి విశేషమైన ముద్ర చూడండి. ఈ ముద్ర చిటికన వేలు బటన వేలు కలిపితే ఈ 3 వేళ్ళు ఇలా స్ట్రైట్ గా చేయాలి. ఈ 2 ఈ ముద్ర వేసుకొని రాత్రి పూట పడుకునే ముందు లేదా కాళ్ళు జాయింట్ పెయిన్స్ అవుతున్నాయి అనేటప్పుడు ఒక 15 నిమిషాలు రిలాక్స్ గా ఊపిరిపైనే ధ్యాస పెట్టి ఈ ముద్ర వేసుకొని ప్రశాంతంగా కూర్చుంటే విత్ ఇన్ 5 to 15 మినిట్స్ లోపల మీ కాళ్ళల్లో పెయిన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆటోమేటికల్లీ తగ్గిపోతాయి. ఈ ముద్ర వేస్తూ ఉంటే వేసిన వెంటనే ఇక్కడి నుంచి పెయిన్ లాగా స్టార్ట్ అవుతుంది, అంటే అది వర్క్ అవుతుంది అని అర్థం. మీరు ఇలా పట్టుకొనేసి నాకు చేతులు నస్తున్నాయని వదిలేస్తే కాళ్ళ నొప్పి పోదు. మీరు ఇలాగే చేస్తూ ఉంటే ఇది నిదానంగా స్లో అలాగే వర్క్ అయి ఇది కూడా పెయిన్ తగ్గిపోతుంది. తర్వాత కాళ్ళ నొప్పులు కంప్లీట్లీ శూన్యం అయిపోతాయి. ఎప్పుడైతే ఆ పెయిన్ తగ్గిపోతుందో తర్వాత దీంట్లో పెయిన్ రాదు. కింద కాళ్ళల్లో పెయిన్ ఉండే వరకు మనం ఇలా వేసిన వెంటనే పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని చక్కగా ఆచరిస్తూ ఉండండి, జాయింట్ పెయిన్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. ఈ రోజు దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం ఎవరైతే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లేదు, లభిస్తా లేదు అనుకునే వారు, ఉద్యోగం చేస్తూనే ఉన్నాను నాకు అక్కడ గౌరవమే లేదు, నాకు ప్రమోషన్ రావాల్సి ఉండింది వస్తా లేదు అని బాధపడుతున్న వారు, మరియు ఉద్యోగమే లేదు అని బాధపడుతున్న వారు ఈ రోజు సాయంత్రం బిల్వ దళాలు అన్ని తెచ్చి విశేషంగా శివుడికి బిల్వ దళాలతో అర్చించండి. ఆ బిల్వ దళాలు అర్చించాలన్నా బిల్వ దళాలని తెచ్చి శుభ్రం చేసి 3 ఉండాలి ఆకులు, దానిపైన కాస్త గంధం రాయండి. ఆ గంధం రాసి తులసి కడ్డితో బిల్వ కడ్డితో రామాన్ రాయండి. ఇదేమి రాయకపోయినా బిల్వ దళాలని ఒక్కొక్కటే ఇలా ఉల్టా పెట్టాలి. చూడండి, ఎప్పుడు కూడా బిల్వ దళాలు ఆకుల పైన ఇలా పెట్టాలి. అలా బిల్వ దళాలను ఒక్కొక్కటే 108 బిల్వ దళాలతో అర్చన శివుడికి చేయండి. ఇంట్లో అయినా సరే, లేదా శివాలయం దగ్గర ఉంటే అంత బిల్వ దళాలు తీసుకెళ్లి ఇచ్చేసి బిల్వ అర్చన చేపించుకుని రండి. లేదో బిల్వతో మాల తయారు చేసి శివాలయంలో ఇవ్వండి. ఇలా చేస్తే ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్, సస్పెండ్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ దాంట్లో ఉద్యోగం మీకు ప్రాప్తిస్తుంది. ఉద్యోగం లేదు అనే వారికి ఖచ్చితంగా ఉద్యోగం ప్రాప్తిస్తుంది.